రైల్వే జీఎం గారు వచ్చే సందర్భంగా కూటమి ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేమందరము వచ్చి మన సమస్యల పట్ల జీఎం గారికి రిప్రజెంటేషన్ జరిగింది. దీంట్లో ముఖ్యమైనవి తీసుకుంటే గరీబ్ రథ్ ట్రైన్ మనం ఎప్పుడో చిరకాలంగా అదొక కోరిక ఉంది. ఆ కోరికను వాళ్ళకు వినియోగించడం జరిగింది. అలాగే మనకు రేణిగుంట టు నంద్యాల ట్రైన్ ఉంది. తిరుపతి పోవాలంటే మనకి ఈజీ అని చెప్పేసి మన ఊరి వరకు ఎక్స్టెన్షన్ అడగడం జరిగింది. ఇప్పుడు మామూలుగా మనకు మార్కపురం వరకు గుంటూరు వరకు ఒక ట్రైన్ ఉంది మార్నింగ్ టైంలో. ఆ ట్రైన్ కూడా మనకు ఎక్స్టెన్షన్ కావాలని అడగడం జరిగింది. అదే విధంగా మనకు పాములపల్లి గేట్ పక్కన వెళ్ళడానికి మనకు రస్తా లేకుండా ఉంది. అది కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అది త్వరలోనే సాధ్యమైనంత వరకు క్లియర్ చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన స్టేషన్‌లో మౌలిక సదుపాయాల కోసం కూడా రిప్యుటేషన్ ఇయడం జరిగిందనమాట వాళ్ళకి. ఇదే విధంగా ఖమ్మంలో కూడా రైల్వే స్టేషన్ యొక్క పనులు, మోడరేషన్ పనులు చాలా నత్తనడకన జరుగుతా ఉన్నాయి. అది కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ విధంగా మన సమస్యలు, మన ప్రజల సమస్యలు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన జీఎం గారికి మన కూటమి ప్రభుత్వం తరపున రిప్రజెంట్ చేయడం జరిగింది. అన్నీ సాల్వ్ అవుతాయని చెప్పేసి వాళ్ళు భరోసా ఇచ్చారు. వేరే ఎక్కడ చేస్తామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.